మెడపెట్టుకుని బయటికి గెంటేయడం కాదు, పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయిస్తారు అని అంటూ ఉంటే, పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయిస్తే మనమిద్దరం అరెస్ట్ అవుతాంలే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని అన్నీ కూడా అంత సింపుల్గా తీసుకుంటున్నావు నువ్వు, నీకు ఇంత కూడా భయం లేదా అని అంటూ ఉంటే, లేదు నాకు భయమే లేదు, ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వన్నిటికీ తెగించేసావు గ్రాని, అందుకే అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను వెళ్తాను, నేను వెళ్ళి అసలు నీ కొడుకు అక్కడికి వెళ్ళాడో లేదో తెలుసుకుంటాను అని అంటూ ఉంటే, అంతా ఎందుకు ఇండు కాంచనకి ఫోన్ చేస్తాను అని కాంచనకి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే కాంచన అయితే ఫోన్ ఎత్తి చెప్పు పిన్ని అని అంటూ ఉంటే, కాంచన అక్కడికి మా దాసుగాని వచ్చాడా అని అంటూ ఉంటే, దాసు అన్నయ్య ఇక్కడికి రాలేదు పిన్ని అని అనగానే, ఇంతకీ కార్తీక్ గారు ఇంట్లోనే ఉన్నాడా అని అంటూ ఉంటుంది పారిజాతం. కార్తీక్ దీప ఇంట్లో లేరు, గుడికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది కాంచన. సరే అయితే ఉంటాను అని పారిజాతం ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత పారిజాతం ఫోన్ పెట్టేశాక, ఏంటి అక్కడికి వచ్చాడా అని అంటూ ఉంటే, రాలేదంట అని అనగానే, మరి కార్తీక్ బావ ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక్ ఇంట్లో లేడు, దీప కూడా ఇంట్లో లేదు, వాళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళారట అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని గుడికి రమ్మని దాసుని ఫోన్ చేసి చెప్పుంటాడు అని అంటూ ఉంటే, చూసావా ఎంతైనా నీ కన్న తండ్రి కాకపోవడంతో దాసు అని ఎలా పేరు పెట్టి పిలుస్తున్నావో అని అంటూ ఉంటుంది పారిజాతం. అయ్యో గ్రాని, నీకు అసలు నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను వెంటనే బయటికి వెళ్ళాలి అని వెళ్ళబోతూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే అడ్డుపడతాడు గుమ్మం దగ్గర. ఇక దశరథని చూసి బయటికి వేయాల్సిన అడుగు లోపలికి వేస్తుంది జ్యోత్స్న. ఇక లోపలికి వేసి డాడీ అని తడబడుతూ అంటుంది. డాడీనే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక అది కాదు డాడీ, ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మంది, అందుకే వెళ్తున్నానంటే, పదమ్మా నేను కూడా వస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అసలు బయటికి వెళ్ళిన ప్రతిసారి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అంటున్నావు కదా, ఆ ఫ్రెండ్ ఎవరో నేను తెలుసుకుంటాను, ప్రతిసారి తను నిన్నే ఎందుకు రమ్మంటుందో బయటికి తెలుసుకోవాలి కదా అని దశరథ అంటూ ఉంటాడు. అంటే మీకు నా మీద అనుమానమా అని అంటూ ఉంటే, అవును నీ మీద నాకు అనుమానమే అని అంటూ ఉంటాడు దశరథ. కన్న కూతురు మీద అనుమానం పెట్టుకుంటున్నారు, చెప్పుడు మాటలు బాగా వింటున్నారు మీరు అని అనగానే, చెప్పుడు మాటలు కాదు మంచి మాటలే విన్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో శివనారాయణ వచ్చి ఎక్కడికి వెళ్ళావు దశరథ అని అడుగుతూ ఉంటే, గుడికి వెళ్ళాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఆ మాట విని జ్యోత్స్నకి ఇంకా షాక్ అయిపోతూ, గుడికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటుంది. అంటే కార్తీక్ బావ దీపతో కలిసి వెళ్ళారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక్ దీప గుడికి వెళ్ళారని నీకెవరు చెప్పారు, అసలు వాళ్ళు గుడికి వెళ్ళిన సంగతి నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక పారిజాతం, మేమే కాంచనకి ఫోన్ చేశాము, దాసు వచ్చాడేమో అని ఫోన్ చేశానులే దశరథ అని పారిజాతం అంటూ ఉంటుంది. దాసు వచ్చాడో లేదో ఫోన్ చేశారా, అదేంటి దాసు వచ్చాడో లేదో ఫోన్ చేయడం ఏంటి అని అనగానే, అవును దాసు కార్తీక్ దగ్గరికి వెళ్ళాడని కాశీ వచ్చి చెప్పాడు, అందుకని జ్యోత్స్న ఫోన్ చేయమంటే చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం. కిరాణి కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకు అసలు దాసుతో నీకేం పని, దాసు గురించి కంగారు పడాల్సిన పిన్ని బాగానే ఉంది, మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటే, అది మొన్నటి వరకు గ్రాని చాలా కంగారు పడిపోయింది కదా డాడీ, అందుకని నువ్వేమీ ఎవ్వరి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు జ్యోత్స్న, ఇక నువ్వు ప్రశాంతంగా పడుకోవచ్చు, ఎందుకంటే ఈ రోజుతో సమస్యలన్నీ కూడా తీరిపోయినాయి కదా అని అంటూ ఉంటాడు దశరథ. ఇదేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు, సమస్యలన్నీ తీరిపోవడం ఏంటి డాడీ అని అనగానే, అవును సమస్య అంతా కూడా తీరిపోయింది, ఇక నీతో అవసరం కూడా లేదు కదా మాకు అని అనగానే, అప్పుడు ఒక్కసారే షాక్ అయిపోతూ, నాతో అవసరం లేకపోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దశరథ అయితే, అంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే మీ ఇద్దరు మ్యాచ్ అయ్యిందని బోన్ మ్యార్ ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని
ఆపరేషన్ చెయ్యొచ్చని చెప్పారు కదా, అదే అదే ఆ విషయమే చెప్తున్నాను అని అంటాడు. ఇంతలో కార్తీక్, దీప, దాసు ముగ్గురు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ముగ్గురిని కలిసి రావడం చూసి జ్యోత్స్నాకి చెమటలు పట్టేస్తాయి. ఇదేంటి జ్యోత్స్న, వాళ్ళు ముగ్గురు కలిసి వస్తుంటే ఇక్కడ నీకు చెమటలు పడుతున్నాయి ఏంటి? ఏదో తప్పు చేసిందల్లాగా అలా టెన్షన్ పడిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక నేనెందుకు టెన్షన్ పడతాను అంటే, దాసుబాబాయి ఇన్ని రోజులు ఏమైపోయాడా అని అలా ఆశ్చర్యపోయి చూస్తున్నాను అని అనగానే, రే దాసు, ఇన్ని రోజులు ఏమైపోయావురా, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నేను ఎక్కడికి వెళ్ళానో జ్యోత్స్నాకి బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దాసు. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళావో నాకెలా తెలుస్తుంది బాబాయ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు నిజంగానే తెలీదా జ్యోత్స్న? నీకు ఇంకా తెలిసేమో అనుకుంటున్నానే అని అనగానే, లేదు బాబాయ్, నువ్వెక్కడికి వెళ్ళావో నాకేం తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్తో ఒక విషయం చెప్పాలని వచ్చానన్నయ్య, కానీ కార్తీక్ ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడే వచ్చాడు, నీతో కొంచెం నేను మాట్లాడాలన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక దశరథ, సరే లోపలికి రా వెళ్దాం అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే పారిజాతం, రే దాసు, నేను అంతకన్నా ముందు నీతో మాట్లాడాలరా అని అంటూ ఉంటే, నాతో మాట్లాడేశాక అప్పుడు నీతో మాట్లాడతాడులే పిన్ని అని అంటూ ఉంటాడు దశరథ. లేదు దశరథ, నేను ఒక విషయం కనుక్కోవాలని ఇక పక్కకి తీసుకువెళ్ళిపోతుంది దాసుని. దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని పారిజాతం, జ్యోత్స్న కూడా వణికిపోతూ ఉంటారు. నిజం తెలుసుకున్న దశరథ అసలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.